ప్రైజ్ ద లార్డ్, షల్లమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 9వ వచనం. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆమేన్. దేవుడు పోషించిన విలువలు చూసారా? అరుచుచున్న పిల్ల కాకులకే దేవుడు ఆహారం ఇచ్చారు. మీరు మీ బాధతో మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు మీ మొరను ఆలకించారా? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రైజ్ గాడ్. మీకు ఏం కావాలో యేసయ్యకి తెలుసండి. మీకు ఏ టైంకి, ఏ సిచ్యువేషన్లో మీకు ఏ సహాయం కావాలో కూడా దేవునికి తెలుసండి. మీరు దేని గురించి కూడా చింతపడద్దండి. ఆహారం నిమిత్తం చింతపడద్దండి. ఏమి తినాలో అని చింతపడద్దండి. ఏమి ధరించుకోవాలనో చింతపడద్దండి. ఏమి త్రాగాలో చింతపడద్దు. ఎందుకంటే వాటినన్నిటినీ సృష్టించింది యేసయ్యే కదండి. మీకు సమకూరుస్తారు. యేసయ్య సప్లికేషన్ని ఎవ్వరు స్టాప్ చేయలేరండి. పిల్ల కాకులను ఆహారం ఇచ్చేది యేసయ్యే కదండి. తన స్వరూపంలో మనందరినీ సృష్టించారు. మనకి ఏం అవసరమో యేసయ్య చూసుకోరా? ఖచ్చితంగా చూసుకుంటారు. ఈరోజు మీ అవసరత ఏంటో పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తుకి తెలుసండి. ఖచ్చితంగా అవసరతని యేసయ్య తీరుస్తారండి. మీరు ఏదైతే యేసయ్యని అడగాలనుకుంటున్నారో వాటినన్నిటినీ ఒక పేపర్ పైన రాసుకుని లేదా ఒక బుక్లో రాసుకుని ఒక్క మాట రాసుకోండి. ఏంటి అంటే, ఇవన్నీ నాకు కావాలని నా పరలోకపు తండ్రికి తెలుసు. ఆమేన్. సో నమ్మకంతో విశ్వసించి ప్రార్థన చేయండి. దేవుడు మీ అవసరతలన్నిటినీ తీరుస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్.